ఈజీ కుకింగ్ మీ ఉమా సుందరండి. హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అరటికాయ చిప్స్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి: సాల్టు, నీళ్ళు, పసుపు పొడి, అరటికాయలు ఇట్లా చూరుకోవాలా. కాయలు ఇది పొయ్యి ముట్టించి నూనె పెట్టినాను. ఇప్పుడు మనము పసుపు పొడి, సాల్టు, ఇట్లా సాల్టు పసుపు పొడి వేసేసి కొద్దిగా నీళ్ళు ఒక స్పూన్ నీళ్ళు వేసి కలబెట్టుకొని నూనెలో వేసేయాలండి. నూనెలో వేసేసి మనం చిప్స్ దీంట్లో నూనెలో వేసినామంటే బాగా మనకి చిప్స్కి పసుపు ఉప్పు పడుతుంది. అందుకోసం ఇట్లా నూనెలో వేస్తాము. చూడండి, నూనె కాగిన తర్వాత చిప్స్ దాంట్లోనే కొట్టేస్తాం. చూడండి, మనం చిప్స్ చేసుకునేదానికి బాండిల్ పెట్టినాను. చూడండి, దీంట్లో జూరుకోవాలా. పైన పొట్టు తీసేసి ఇట్లా వస్తుంది చిప్స్. బాండిల్లో నూనె కాగుతుంది. చూడండి, ఇట్లా వేసుకోవాలి. మనం నూనెలో కొద్దిగా ఉప్పు, పసుపు, సాల్ట్ వేసి మళ్ళీ నూనె ఈ కాయలు వేసినామంటే పసుపు వర్ణం వస్తుందండి. కాయలకి ఉప్పు పడుతుంది, బాగా ఏగుతుంది. చూడండి, ఇది కూర అరటి అండి. మన అరటికాయలు కూర అరటికి తాలింపు అవి చేసుకుంటాం కదా, ఆ అరటికాయలు అండి ఇవి. కాయలు కాస్తే ఇంట్లో చెట్టుకి సరే ఈరోజు మనం వీడియో తీస్తాము, చాలా రోజులైంది కదా వీడియో తీస్తామనేసి బయట పొయ్యి ముట్టించుకొని పొయ్యిలో చూడండి ఎంత బాగా ఎగుతుందో. బాగా నూరుగా అయిపోయేంత వరకు అండి దీన్ని బాగా యాగనిచ్చి మనం తీసి ఒక పాత్రలో వేసుకొని దాంట్లో మిరప్పొడి చల్లుకున్నామంటే చిప్స్, అరటికాయ చిప్స్ అండి. చాలా బాగుంటుంది తినేదానికి, పిల్లోళ్ళకి స్నాక్స్గా, మనం టైంపాస్ కోసం సాయంత్రాలలో చాలా బాగుంటుందండి. రుచిగా ఉంటుంది కూడా బాగా. మనం ఇందాక అరటికాయ చిప్స్ చేసుకున్నాం కదా, అది టేస్ట్ చేసి చెప్తానండి. చూడండి, ఇవి అరటికాయ చిప్స్. ఇవి మనం తయారు చేసుకున్నామంటే బాగా చల్లారిన తర్వాత అన్నీ చేసుకున్న తర్వాత దీన్ని గాజు బాటల్లో కానీ వేసి పెట్టుకున్నామంటే 1 నెల రోజులు 2 నెలల వరకు బాగుంటుందండి. కరకర అంటుంది. చూడండి, బాగా కరకర ఉంటుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంది. ఇది కూర అరటి అండి. అరటి అంటే మన కూర తాలింపు అవన్నీ చేసుకుంటాం కదా, ఆ అరటికాయ చిప్స్ అండి ఇవి. మా ఇంట్లో కాసిన అరటికాయలు ఇవి. చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోలన్నీ మీకు రావాలంటే గంట సింబల్ నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి. థ్యాంక్ యూ.